ఈ పర్సన్ గురించి చెప్పాలి. డైలాగ్ చెప్పట్లేదు మీరు. ఇంకా ఏం చెప్పాలంటే కళ్యాణ్ బాబు గురించి చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి అది హాఫ్ వేలోనే ఆగింది. అంటే 1% చెప్పారు 100లో. వితరణ ఎక్కువ. నా దృష్టిలో ఆయన రాజకీయాలకి ఎందుకు రావడం అనే నా పర్సనల్ ఫీలింగ్. చాలా సున్నితమైనటువంటి మనసు, చాలా విశాలమైన హృదయం, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరికైనా వెంటనే సమస్య ఏంటో మనం ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటే తెలుసుకుని సమస్య ఏంటో తను అడిగి తెలుసుకొని సహాయం చేసే గొప్ప గుణం. అలానే ఇప్పుడు సపోజ్ నాకు ఈ గెటప్ ఇలాగ నాకు బియర్డ్ ఉండాలి, ఓ స్పెట్స్ ఉండాలి అని తన ఊహ. అప్పుడు నేను అది క్లీన్ షేవ్. మీ గురించి? నా గురించి. సార్ మీరు ఇలా ఉంటే బాగుంటారండి, చిన్న బియర్డ్ ఉండి స్పెట్స్ ఉండి ఒక లుక్ సపరేట్గా వస్తుంది అని. ఓహో, అంటే ఇప్పుడు సత్యానంద్ మాస్టర్ గెటప్ పవన్ కళ్యాణ్ గారు చూస్ చేస్తున్నారు. ఆయన సూచించిన గెటప్ ఇది, ఆయన ఊహల్లో ఉండే గెటప్ ఇది. చాలా అంటే ఇంకే ఒకటి కాదండి. మా సిస్టర్ మ్యారేజ్కి ఒక ₹1,00,000 సహాయం చేశారు. నేనేం అడగల, ఆయన అంతటా ఆయన. నేను బాంబేలో ఉంటూ వైజాగ్ వెళ్ళాలంటే, సార్ హైదరాబాద్లో బ్రేక్ తీసుకోవచ్చు కదా. అలా కాదు బాబు, మాట వినండి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఏంటి వర్క్ అని అడిగాను. అడిగితే మా సిస్టర్ మ్యారేజ్ ఉందండి, వెళ్ళి ఫిక్స్ చేసి వెంటనే చేసేయాలి. ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగి, ఇంత అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను అని అంటే, నేను ఒక 1 lakh ఇస్తాను. స్వయంగా ఆయన అయితే మీరు రాలేరా అంటే, వెళ్ళి నేను సెటిల్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్ చేసి వస్తానండి అని. అయితే ఓ పని చేస్తాను, నేను సికింద్రాబాద్ స్టేషన్కి వస్తానండి, వచ్చి మిమ్మల్ని కలిసేసి నేను పెడతాను. అలానే బాబు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఓ 50,000 క్యాష్ నాకు ఇచ్చి, మీ సిస్టర్ మ్యారేజ్ అన్నారు కదా, ఇది ముందు తీసుకొని వెళ్ళండి, మిగతాది నేను వచ్చినప్పుడు తీసుకొని వస్తాను. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఆయన ఇంకా ఎంటర్ అవ్వలేదు, ఇంకా స్టార్ అవ్వలేదు, అతనికి ఇన్కమ్ లేదు. ఆయనకి తెలిసిన ఆయన ఎవరు నెల్లూరులో ఉంటే ఆయన ఎవరో కూడా నాకు తెలుసు, అతని ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. అతని దగ్గర అప్పు చేసి నాకు ఇచ్చారు, ఆయన అప్పు చేసి. ఎందుకంటే అంటే ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్. మరి ఎందుకు పాలిటిక్స్లోకి వద్దు అని మీకు అనిపిస్తుంది మీ మనసులో? ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం, అంతే కదా. అంటే చాలామంది అతని ఫ్యాన్స్ అందరూ కూడా, ఆర్జీవి గారు కూడా ఫ్యూచర్ సీఎం అంటున్నారు. అవును, కరెక్టే. సో మరి వద్దా మీకు ఫ్యూచర్లో సీఎం వద్దా? సీఎం అవ్వడం కావాలి, ఓడిపోవడం ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఓడిపోవడం, నేనైతే మనిషిని కాలేకపోయాను. 2 చోట్ల ఓడిపోయేసరికి నిజంగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇప్పుడు కూడా చూడండి, కళ్ళంటే నీరు తిరుగుతున్నాయి. మన వాళ్ళు ఓడిపోవడం ఏంటి, మనం అభిమానించే వాళ్ళు ఓడిపోవడం ఏంటి? ఏం జనాలకి ఆ మాత్రం, ఓటర్స్కి ఆ మాత్రం జ్ఞానం లేదా? అంటే పాలిటిక్సే ప్రధానమా? ఎవరు ఏంటి, అతను ఏం చేయాలనుకుంటున్నారు, అతను గెలిపించి చూద్దాం. ప్రతిపక్షంలో పోని కూర్చుంటారు, కూర్చొని అతను కూడా మన ప్రాబ్లమ్స్ మీద ఎలా మాట్లాడతారు ఏంటి అన్నది తెలుసుకుంటాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతటి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, అంతే కదండి. అవును. ప్రతి ప్రాబ్లం మీద ఎంతో చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగని ఇప్పుడున్న ప్రభుత్వం గురించి నేనేం విమర్శించడం లేదు. వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు.
వీళ్ళు ఎంతో అద్భుతంగా వీళ్ళ జనం తాలూకా సమస్యల్ని ప్రజెంట్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుందో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్కి. అవును. అక్కడ అందులో కూర్చుంటే, హౌస్లో కూర్చుంటే అసలు ఏంటి అన్నది నిజంగానే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్యూచర్లో తనకు చాలా ఉపయోగపడి ఉండేది. చోట్ల ఓడించడం ఏంటండి, ఆ మనిషిని అసలు అతన్ని ఓడించేస్తే వాళ్ళకి అవగాహన లేదా? ప్రాంతీయ తత్వం ఎక్కువ అండి యాక్చువల్గా. ఎవరెవరో ఎక్కడి నుంచో వస్తారు, ఎక్కడో కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు గెలిచేస్తుంటారు. ఒక ఆయన ఒక మంచి జోక్ వేశాడు దీని మీద. విశాఖపట్నం చాలా గొప్ప ఊరండి, ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ కంటెస్ట్ చేస్తారు, ఇక్కడ గెలిచేస్తారు, పిక్నిక్ వచ్చినట్టు వచ్చి ఒక 5 ఏళ్ళు ఇక్కడ ఆ పిక్నిక్ అంతా చేసేసుకొని మళ్ళీ వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోతారండి అలా. బాగుంది కదా. ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైనా నిలబడ్డారు అనుకోండి, వాళ్ళని గెలవనివ్వరు సాధారణంగా, బయట వాళ్ళని గెలవనిస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఒక రకమైనటువంటి వీక్నెస్ వైజాగ్ వాళ్ళకి, ప్రాంతీయ సమస్యలు, ప్రాంతీయ తత్వం అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో అతను ఎక్కడ పుట్టారు ఏంటి అంటే, మరి ఆయన కంటెస్ట్ చేసింది ఒక ఏరియా ఉంది కదా, ఆయనకు దగ్గరగా ఉన్న ఏరియా ఒకటి ఉంది విశాఖపట్నం. అంటే ఇక్కడ నేర్చుకున్న ఊరు ఇది, ఇక్కడ ఎక్కువ అభిమానులు ఉన్నటువంటి ఊరు, ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నటువంటి ఊరు ఇది. ఈ ఊర్లో కూడా ఓడిపోవడం అంటే అది నేనైతే డైజెస్ట్ చేసుకోలేక దిగమింకోలేకపోయాను అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి చూద్దాం, నెక్స్ట్ టైం పక్కా విన్తోనే వస్తారేమో మీ దగ్గరికి. డెఫినెట్గా రావాలి, అందరం కోరుకుందాం. ఖచ్చితంగా. నేను ఎప్పుడు ఇంత ఓపెన్ అవ్వాలా, ఏ ఇంటర్వ్యూలోని ఇంత డీటెయిల్డ్గా ఎప్పుడు చెప్పలా, ఫస్ట్ టైం ఇంత ఓపెన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నెక్స్ట్ పర్సన్ కూడా మీ హార్ట్ టచింగ్ పర్సన్ చెప్పాలి. మరి ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఏం చెప్తారని. ప్రభాస్. ఎస్, డార్లింగ్ ప్రభాస్, డార్లింగ్, యువర్ హీరో డార్లింగ్. నేను అలాగే పెట్టాను కదా ఫోన్లో కూడా. సో ప్రభాస్ మంచి మిత్రుడు, మంచి స్టూడెంట్, అద్భుతమైనటువంటి పట్టుదల, టార్గెట్ అనుకుంటే కొట్టి తీరాలి అంతే. చాలా ఎయిమింగ్ చాలా బాగుంటుంది, చాయిస్ చాలా బాగుంటుంది. తర్వాత నేర్చుకున్నప్పుడైతే వెరీ కమిటెడ్ స్టూడెంట్, మామూలుగా కాదు. శబ్ద తరంగం అని చెప్పేసి ఒక ఐటెం నేను ఫ్రేమ్ చేశాను. ఆ శబ్ద తరంగం అనే ఐటెం చేసేటప్పుడు ఒకరోజు మార్నింగ్ స్టార్ట్ చేశాం. మీరు నమ్మరు, అదేంటంటే ఒక ఫోక్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ ఫోక్ అదే ఆ ఐటమే మన పవన్ కళ్యాణ్ కూడా బాగా ఇష్టమైన ఐటమ్. అక్కడ అది చేయించేటప్పుడు అతను బాగా ఓపెన్ అయ్యారు. ఓకే. సేమ్ మళ్ళీ అదే ఐటము ఇతనికి చేయించేటప్పుడు ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు విపరీతమైన జోష్ వచ్చేసి ఇంకా అసలు మార్నింగ్ టు ఈవినింగ్ 6 వరకు నాన్ స్టాప్ డ్యాన్స్. ఈ మొత్తం షర్టు, జీన్స్ అన్నీ తడిచిపోయినాయి. ఓకే. తడిచిపోయి బాబు ఇంకా హ్యాపీ ఏంటంటే లేదు సార్ ఇంకా చేస్తాను. ఎప్పుడు మార్నింగ్ మాకు 9కి స్టార్ట్ చేసాం, ఈవినింగ్ 6 అవుతుంది ఆపరే. ఒకనొక అకేషన్లోని వాళ్ళు అందరూ వచ్చారు, ఒక బెస్ట్ డే ఏదో వాళ్ళకి ఏదో కావాల్సిన. ఆ రోజు కూడా నైట్ స్టార్ట్ చేస్తే టిల్ మార్నింగ్ ఆగకుండా డ్యాన్స్ వేశారు. అంటే అంత ఎనర్జీ లెవెల్స్ అంత బాగుంది. అన్నిటిని మించి గొప్ప మిత్రుడు అండి.
అంత ఆ ఫ్రెండ్ అతను లాంటి ఫ్రెండ్ దొరకడం ఎవరికైనా అదృష్టం. మంచి హృదయం. అతను ఏంటంటే నన్ను ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత, సార్ డాల్ఫిన్ హోటల్కి వెళదాం సార్, ఏం బాగుంది, మటన్ చాలా బాగుంటుంది సార్, తినండి సార్ ప్లీజ్ సార్. 2 సార్లు రేపు వస్తానులేండి అంటే, రండి రావచ్చు కదా సార్ అనేసి అది తీసుకొని వెళ్ళిన తర్వాత ఏ పీసు టేస్టీగా ఉంటుందో అది తను తీసుకొని తినిపిస్తాను అన్నమాట. ఓకే, అంటే తన ఫేవరెట్ మటనా? మటన్, డాల్ఫిన్లో మటన్ చాలా ఇష్టం ప్రభాస్ గారికి. అది తీసి నాకు తినిపించి తృప్తి పడ్డాం. ఇప్పుడు ఎవరికైనా ఇష్టమైంది పెడతాం, అది తినిపిస్తాం, చాలా ప్రేమ ఉండాలి, చాలా అభిమానం ఉండాలి కదా. అది ఒకవేళ మధ్యాహ్నం ఆ కార్యక్రమం లేకపోతే, సార్ సాయంత్రం ఇంటికి రండి సార్ ఒకసారి, బీచ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, అక్కడ రండి సార్ అని. అక్కడికి వెళ్తే కృష్ణరాజు గారు డ్రైవర్ కమ్ కుక్ బాలు అని అతను అకంపెనీడ్, ఎవరు మన ప్రభాస్తో. ఓకే, అతను చాలా బాగా తయారు చేస్తాడు. ఓ 3-4 వెరైటీలు నాన్ వెజ్ తయారు చేయించి, సరే పార్టీ అది పెట్టి ఇంకా అలాగా ప్రతిదీ తినిపించడమే. ఎంతో అభిమానం. అంటే ఆ ప్రేమకి ఒక హద్దు ఉండదు, నో లిమిటేషన్స్. స్టూడెంట్గా నేనంత తృప్తి పడ్డాను, స్టూడెంట్గా అతను సీరియస్గా నేర్చుకునే విధానం నాకు ఎంతైతే నచ్చిందో, వ్యక్తిగా కూడా అంతకు మించి బాగా నచ్చినటువంటి వ్యక్తి. అందరూ కలవరు, కొంతమంది పని చూసుకొని వెళ్ళిపోతారు. నా ఒక్కడి మీదే కాదండి, వాళ్ళ బ్యాచ్లో నేర్చుకున్న వాళ్ళు, ప్రభాస్ శ్రీను, తర్వాత యాద్ కుమార్ అనే అతను, చిరంజీవి అనే ఒక ఫిజికల్ ట్రైనరు, వీళ్ళందరూ కాంబినేషన్, రాజా శ్రీధరు, వీళ్ళందరూ ఈ కాంబినేషన్ అంతా కూడా వాళ్ళు ఎంతో, వాళ్ళందరినీ కూడా ఈక్వల్గా చూడటం. సార్ అంటే మాకు తెలిసింది ఏంటంటే ప్రభాస్ గారికి కొంచెం సిగ్గు ఎక్కువ అని తెలుసు. అవును. నెక్స్ట్ ఇప్పటికీ కూడా స్టేజ్ మీద తన మూవీ గురించి కానీ ఎవరి గురించి అయినా సరే చాలా ఫ్యూ వర్డ్స్ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. డార్లింగ్ అని అంటారు అందరికీ. హలో డార్లింగ్, అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు. ఈ లాక్డౌన్లో నన్ను బాగా చూసుకున్న వ్యక్తి ప్రభాస్. అవునా? అది ఎలా చెప్పలేను. ప్రతి 5 రోజులకి ఒకసారి నన్ను ఉత్సాహపరిచే వ్యక్తి అతను. ఎవ్రీ 5 డేస్కి. ఓకే, అర్థమైందండి. బాబు వద్దు, ఇంకా బాగోలేదు, నాకు చాలా ఎంబ్రెసింగ్గా ఉందంటే, లేదు సార్ ఏదో సరదాగా అనేసి మొహమాట పడిపోయి, మళ్ళీ ఆ ప్రభాస్ శ్రీతో ఫోన్ చేయించి, సార్ మీకు ఇలా పంపిస్తున్నాం అని అనడం. మళ్ళీ మా కమ్యూనిటీ గేట్ దగ్గరికి వచ్చి, అదే గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వచ్చి, వాళ్ళేమో సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేసి ఎవరో వచ్చారు సార్ అని, మళ్ళీ నేను ఎవరైనా పంపించడం, మళ్ళీ కలెక్ట్ చేసుకోండి, ఇదే పని. లాక్డౌన్ అంతా నాకు సమస్య లేకుండా చేసిన వ్యక్తి ప్రభాస్ గారు. సో అంటే స్టార్టింగ్లో ట్రైనింగ్కి వచ్చేటప్పుడు అంటే ఎలా వచ్చేవాళ్ళు, అంటే ఎలా చేసేవాళ్ళు, మైండ్ సెట్ అతనిది ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది? ప్రభాస్ ఒంటరిగా వచ్చారండి. నేను ఫ్లాట్లో, అప్పుడు వేరే ఫ్లాట్లో ఉండేవాడు, ఒంటరిగా వచ్చి ముందు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నా పేరు ప్రభాస్ అండి, మీరు రమ్మన్నారు కదా వచ్చానండి, కలవచ్చాను, రండి బాబు కలవండి అని అన్నాను. మా ఫ్లాట్కి వచ్చాను. ఇలా డోర్ తెరిచేసరికి మొత్తం అలా ఎంత మనిషి, కాకపోతే ఇప్పుడులా కాకుండా బాగా సన్నగా ఉండేవారు. ఎవరు ఈ అబ్బాయి చాలా బాగున్నాడే అని అనుకున్నాను. రండి లోపలికి. అతని పక్కన నించుందో అంటే నాకు సిగ్గేసేది, ఎందుకంటే చాలా టాల్ కదా. రండి లోపలికి.
కోర్స్ నా స్టూడెంట్స్ అందరూ బాగా టాల్ అనుకోండి, సక్సెస్ అయిన వాళ్ళందరూ. ఇతను మరీ ఎక్కువ కూర్చున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, ఇట్లాగా చెన్నై అండి. మీరు ఎవరి తాలూకా ఏంటంటే కృష్ణరాజు గారు వాళ్ళ బ్రదర్ సన్ అండి, సూర్యన్ రాజు గారు అబ్బాయి అండి. ఓ అలాగా చూశాను. ఈ అబ్బాయి డెఫినెట్గా క్లిక్ అయ్యే సూచనలు ఉన్నాయి, చాలా బాగా తయారు చేయాలి అని నేను అనేసుకున్నాను మనసులోని. తప్పకుండా పలానా రోజున స్టార్ట్ అవుద్ది బాబు, చెప్తాను, మీకు ఫోన్ చేస్తాను అలా కాసేపు మాట్లాడుకున్నాం. జనరల్ విషయాలు అవి మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళం. యాక్చువల్గా కృష్ణరాజు గారు ఎక్కడికో వెళ్ళమని ఏదో సలహా ఇస్తే కాదు అని ఈయనే చెప్పారు, ఏదో జరిగిందండి. ఎప్పుడైతే నేను ఈ కోర్సుని ప్రభాస్తో చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరితో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను, దాని తాలూకు అవుట్పుట్ కృష్ణరాజు గారు చూశారు. కృష్ణరాజు గారు చూసి చాలా ముచ్చట పడిపోయి ఇంకా ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారో కృష్ణరాజు గారు, సత్యానంద్ గారు వైజాగ్లో పలానా ప్రభాస్ని అక్కడికి తీసుకెళ్ళాను, చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు, అది నేను చూశాను, ఆ వీడియోలో అతను చేసినటువంటివి చూస్తే నాకు చాలా నమ్మకం వచ్చింది. ఓహో ఇంకా పర్వాలేదు, మా ప్రభాస్ చాలా మంచి యాక్టర్ అవుతారు అని. ఇది జరిగేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, ట్రైనింగ్లో ఒక వీక్ 10 days స్టార్ట్ అయిన వీక్ 10 daysకి వాళ్ళ సిస్టర్ వాళ్ళ బావగారు వచ్చారు. ఓకే. వాళ్ళు డాల్ఫిన్ హోటల్కి డిన్నర్కి లంచ్కి పిలిచినట్టుకున్నారు. వెళ్ళాను. వెళ్తే అడిగారు ఏమని, మా ప్రభాస్ మీద మీ ఒపీనియన్ ఏంటండి. నేను చాలా పాజిటివ్గా చాలా బాగా చెప్పాను. వాళ్ళ బావగారు అన్నారు, స్టార్ట్ చేసి వీక్ డేస్ అయింది కదండి, అప్పుడే టాప్ 3 టాప్ 4లో ఒకళ్ళు అయిపోతారని మీరు ఎలాగ అనగలుగుతున్నారు అని అడిగారు. నాకు తెలుస్తుంది అంటారు, నాకు జాతకం చెప్పడం రాదు, కానీ నా స్టూడెంట్స్ తాలూకా ఫ్యూచర్ నేను ఊహించుకుంటూ ఉంటాను అంటే అది ఎలా వద్దని అంటారు ఆయన. అలా కాసేపు అంటే ఇదేం వాదన ఏం జరగల, జనరల్గా మాట్లాడుకున్నాం అనమాట. జనరల్ టాక్ డిస్కస్ చేసేస్తాం. సో రిజల్ట్ చూసారు ఎలాగొచ్చిందో. ఇంటర్నేషనల్ స్టార్, ఒక పాన్ ఇండియన్ యాక్టర్, వరల్డ్ ఫేమస్ యాక్టర్ కూడా అవ్వడం. అవును కదా, ఇది మన నా ఊహ కరెక్టే కదా. కరెక్ట్. ఎంత కరెక్టు సార్. ఇప్పటికే సిగ్గుపడుతుంటారా ప్రభాస్ గారు? నాకు తెలుసు, ఇన్ అండ్ అవుట్ తెలుస్తాను. అతను మిత్రుడిగా దొరకడం అన్నది ఎవరైనా సరే అదృష్టంగా భావించాలంటారు. ప్రతి డైరెక్టర్కి, ప్రతి హీరోకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇంకా అసలు గర్ల్స్ ఫాలోయింగ్ హీరోస్లో అంటే మోస్ట్ ఎలిజిబుల్ ప్రభాస్ గారు అనుకోవచ్చు. ఏమనుకుంటారు వాళ్ళు? ఏమనుకుంటారంటే తనంటే చాలా ఇష్టపడతారు, ఎందుకో మరి తెలియదు. అక్కడే కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో, నేర్పించిన గురువు గారిని కూడా ఇష్టపడాలి కదా. చెప్దాం. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరు అమ్మాయిలు కూడా ఇంక మిమ్మల్ని ఇష్టపడేటట్టు చెప్పేద్దాం. అది కరెక్ట్, కానీ నేను నేర్పించిన అబ్బాయినేమో ఎక్కువ ఇష్టపడ్డా. ప్రభాస్ గారి స్టైల్ సార్, స్టైల్, వే ఆఫ్ లుకింగ్, వే ఆఫ్ వాకింగ్. బాహుబలి అసలు చూసారా? బాహుబలిలో నిజంగా, మిర్చిలో అంటే తను దేనికైనా సూటబుల్, తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, తన పర్సనాలిటీ కానీ కదా. ఇప్పుడు మళ్ళీ మిర్చి లుక్, డార్లింగ్ లుక్లోకి ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు కష్టపడి. ఇప్పుడు అవుతున్న ఫిలిము డైరెక్టర్ కూడా నా స్టూడెంటే. ప్రభాస్ ఫిల్మ్ డైరెక్టర్ నా స్టూడెంట్. ఓకే. రాధాకృష్ణ కుమార్, వైజాగ్ అబ్బాయి. లవ్ స్టోరీ చేస్తున్నారు ఇప్పుడు. హీరో నా స్టూడెంట్, డైరెక్టర్ నా స్టూడెంట్. ఇంకా బాగుంది కదా. సరే, మీ ముగ్గురు కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి సార్. ఈ సినిమా రిలీజ్ అవుద్ది కదా, ఆ ఇద్దరు స్టూడెంట్స్ నేను, మాస్టర్
మీ సుమన్ టీవీ ద్వారా మీరు అప్రోచ్ అయ్యి ఒప్పిస్తే కూర్చొని మాట్లాడదాం. ప్రభాస్ గారు, ఈ ఇంటర్వ్యూ చూసినట్టయితే దయచేసి ఈ సినిమా ప్రమోత్రం మీ మాస్టర్తో అండ్ మీ డైరెక్టర్తో అండ్ మీతో ఇంటర్వ్యూ ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే చేసేస్తారు ఇప్పుడు వెంటనే. టెలికాస్ట్ అయిన వెంటనే మీకు ఫోన్ వస్తుంది. వావ్. సో అలా అంటే తన యాక్టింగ్ టైంలో ఆల్రెడీ చెప్పారు, ఒక మంచి కాన్సన్ట్రేషన్ ఉంది, ఒక మంచి పట్టుదల ఉంది. సో అంటే యాక్టింగ్ చేసేటప్పుడు కానీ అంటే ఎలాంటివి మీరు తనతో డిస్కస్ చేసేవాళ్ళు, తను ఏం చెప్తుండేవాళ్ళు, తన మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉండేది? అంటే ప్రతి చాప్టర్ తనకు ఒక ఉత్సాహం. ఇవాళ ఇది చెప్తారంటే వండర్ఫుల్ సార్, చెప్పండి భలే ఉంది సార్ అని సార్ వినకముందే ఎక్సైట్ అయిపోవటం. ఇది కాన్సెప్ట్ ఇది అని అంటే వినకముందే వెంటనే ఎక్సైట్ అయిపోవటం. సో ఎవ్రీ డే ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ డే. అంటే అంత ఎవ్రీడే కూడా ఒక ఇంట్రెస్టింగ్గా ఉండాలని మీరు కూడా అలానే క్రియేట్ చేసేవాళ్ళు? ఏమోనండి, నేను ప్రిపేర్ అయ్యి క్లాస్కి రాను ఇప్పుడు. నాకు క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏంటి అనిపిస్తుందో చెప్తూ ఉంటాను. అంటే నేనేం చెప్పాను దానికి కనెక్ట్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పాలన్నది ఆలోచిస్తూ ఉంటాను. ఓకే. అలా వెళ్ళిపోతూ ఉంటుంది క్లాసు. సో ఈ ఫిలిం పర్సన్స్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ అలా పక్కన పెడితే ఒక ఫ్యూ మినిట్స్ మీ గురించి మాట్లాడుకుందాం. ఏంటండి సార్, 18 మెంబర్స్కి పెళ్ళిళ్ళు చేశారు. ఆ, అన్నీ లవ్ మ్యారేజెసేనా? కాదండి, అరేంజ్డ్. అరేంజ్డ్. లవ్ మ్యారేజ్ లేవు. నేను ఎప్పుడు దగ్గర ఉండి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళి అలా ఇచ్చాను. 18 మ్యారేజ్లు చేయడం అంటే అర్థం ఏంటంటే మా బ్రదర్సు నాకు ఒక 5 బ్రదర్సు, ఒక సిస్టర్. సో వాళ్ళకి చేశాను. మా చుట్టాల్లో కొంతమంది కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళు చేయడం అంటే డబ్బులు ఇవ్వడం. ఓకే. ఆ రోజు అటెండ్ అవ్వడం, ఆ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం. కానీ పుస్తులు కూడా మీరే ఇచ్చేవాళ్ళు కదా? ఇచ్చేవాడిని. ప్రతి ఒక్క కప్పుల్కి కూడా పుస్తులు ఇచ్చేవాడు. మా ఇంట్లో కూడా తెలియదు ఈ రోజుకి నేను ఇన్ని మ్యారేజ్లు చేశాను అన్నది. మీ సుమన్ టీవీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించేలా ఉన్నారు. అప్పుడు మా ఇంట్లో తెలిసిపోద్ది కదా. సార్ పుణ్యం కదా? పుణ్యమే సార్. 100 అబద్ధాలు ఆడి 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. నేను 18 చేశాను. మరి పుస్తుల గిఫ్ట్ అంటే ఏంటి ఆ సెంటిమెంట్? పుస్తులు మాత్రమే ఎందుకు మీరు ఇచ్చేవాళ్ళు? అది చాలా ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. అంటే ఇంపార్టెంట్, కొంతమందికి ఆ ఇంపార్టెన్స్ అంటే ఏంటి అంటే మీరు ఏ రకంగా ఇంపార్టెంట్ అనుకుని ఇవ్వడం జరిగింది? కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే చాలా బాధిస్తాయి. ఇది మాత్రం జరగకూడదు, ఇలాగా ఇది లేకుండా ఏ స్త్రీ బ్రతకూడదు అని నాకు ఒక సందర్భంలో అనిపించింది. మా అమ్మ అంటే మా నాన్నగారు పోయేటప్పుడు ఒక చోట ఒక రూమ్లోని ఉంచారు. ఏదో మొహాలు చూడడం అని ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. అంటే ఈ పొట్టు తీసేసి, గాజులు తీసేసి, పుస్తులు తీసేసి తనని ఇంకో రూపంలోకి మార్చేస్తారు. అంటే మనకున్న కష్టం అది, మనకు ఉండేటువంటి మన సిస్టమ్స్లో ఉండేటువంటి ఒక భాగం అది, మన సంప్రదాయాల్లో ఉండే భాగం. ఆ రోజు చాలా బాధపడిపోయాను. ఈ పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదు. ముందు ఒకవేళ ఈ లోకం నుంచి దూరం అయిపోతే ఒక చక్కని గృహస్థురాలుగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి తప్పించి, ముందు భర్త చచ్చిపోయిన తర్వాత భార్యకి ఈ సంప్రదాయంలో తనని ఒకలా ఉండే తనని ఇంకోలాగా మార్చేసి మళ్ళీ మనకే చూపించే దుస్థితి ఎవరికి రాకూడదు అనేది నా అభిప్రాయం. పిల్లల్ని కూడా చదివిస్తున్నారని తెలిసింది. చాలామందిని చదివిస్తూ ఉంటాను. అది మా ఇంట్లో తెలియదు. అంటే అంత విద్యాదానం అంటే ఏ దానమైనా చేయొచ్చు, ఏదైనా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ విద్యాదానం చాలా కష్టం. చదివించడం అనేది చాలా పెద్ద టాస్క్. అంటే మన జీవితంలో వేరే పిల్లల్ని చదివించడం అనేది ఒక భాగం అది.
సో అంటే అది ఎందుకు అలా అనిపించింది మీకు? నేను చాలా బాగా చదువుకుందాం అనుకున్నాను. నాకు నాటకాలు చాలా ప్రధానమైపోయినాయి. నాటకమే ఇంపార్టెంట్ అని బ్రతికాను నేను. నా జీవితమే నాటకం అనుకునేవాడిని. సినిమా మీద ఏమాత్రం వ్యామోహం లేదు. సినిమాలో నటించాలనే కోరిక లేదు. సినిమాలు డైరెక్ట్ చేయాలనే కోరిక లేదు. అలానే ఏదో ఆహ్వానం మీద ఒక 6 ఫిలిమ్స్ 7 ఫిలిమ్స్ ఎన్నో ఆ డైరెక్టర్లు వాళ్ళు పిలవడం, నేను వెళ్ళడం, వర్క్ చేయడం, వచ్చేయడం జరిగేది. ఆ క్రమంలోని నేను ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళాలని నేను అనుకోలేదు. ఎటు సినిమా రంగం వైపు వెళదామనే కోరిక అయితే నాకు లేదు. 7 సంవత్సరాల వయసులోనే ఎలా వచ్చేసారు సార్ మరి ఈ నాటక రంగంలోకి? అంత చిన్న వయసులో మా ఇంట్లో ఆ వాతావరణం ఉండేదండి. మా మేనమామ గారు థియేటర్ డైరెక్టర్, ఆయన నాటకాలు డైరెక్ట్ చేసేవారు. ఎక్కడో గుమ్మం ఎదురుగా పెద్ద స్థలం ఉంటే దానిలో సెట్లు తయారు చేయడం, ఒక రూమ్లో మ్యూజిక్ రిహార్సల్స్, ఆర్కెస్ట్రా సింగర్స్ వాళ్ళతో రిహార్సల్స్, ఒక రూమ్లో సిట్టింగ్ రిహార్సల్స్, అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ చిన్నోడిని తిరుగుతూ ఉండేవాడిని. దాని మీద ఒక కొంత అవగాహన, దీని మీద కొంత అవగాహన, ఇలాగా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. చదువుకుందామని ఉండేది, సమయం చిక్కేది కాదు. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ అంతా మనకి సైన్స్ బుక్ ఉందనుకోండి, అదంతా వచ్చేసి నాకు సోషల్ స్టడీస్ ఉందనుకోండి, అదంతా వచ్చేసి. ఎందుకు సార్ అంటే నాటక రంగం 7 years అప్పటి నుంచి నాటక రంగంలోకి వచ్చేసారు, ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్. కానీ ఎందుకు ఫిలిమ్స్లో ఎక్కువగా చేయలేకపోయారు? కానీ ఒక ఫిలింలో చేశారు, అది కూడా మోసం చేసిన మామయ్య రోల్ చేశారు. అంటే ఎందుకు ఆ పాత్ర? ఆ డైరెక్టర్ కూడా మీ ఫ్రెండ్ అనుకుంటా. ఫ్రెండ్ కాదు అంటే ఇప్పుడు ఫ్రెండ్. అప్పుడు యాక్చువల్గా నన్ను వచ్చి అడిగిన వ్యక్తి అంటే అలాంటి రోల్ని మీరు డిజైన్ చేసుకున్నారా లేకపోతే అతనే డిజైన్ చేశారు? ఆయనే డిజైన్ చేశారు. మరి మోసం చేసిన మామయ్య కింద ఎలా అనిపించింది ఆ టైంలో? ఇప్పుడు పాత్ర స్వభావం, పాత్ర యొక్క వ్యక్తిత్వం, ఓ మనిషికి ఉండేటువంటి స్వభావం, ఓ మనిషికి ఉండేటువంటి వ్యక్తిత్వం, ఓ మనిషికి ఉండేటువంటి సహజమైనటువంటి ఒక ధోరణి, దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అవునా? అదే క్యారెక్టరు సినిమాలో మంచి వ్యక్తిగా ఉంటే మనం ఒప్పుకుంటాం. చెడ్డ వ్యక్తిగా సమాజంలో ఉండేటువంటి అట్లాంటి మనుషుల తాలూకా పాత్రల్ని ప్రతిబింబించేలాగా ఒక సినిమాలో గనక ఆ పాత్ర అలా ఉంటే ఎందుకు భరించలేరు? అది నిజం కాదు కదా, అది క్యారెక్టర్ చేయడమే కదా. ఇప్పుడు మీరు నాకు ఒక సిస్టర్గా యాక్ట్ చేశారు అనుకుందాం, మీరు సిస్టర్ కాదు, అదైతే యాక్సెప్ట్ చేస్తారా సిస్టర్ అని? మీరు ఒక మదర్గా యాక్ట్ చేస్తారు, నేను సన్నగా యాక్ట్ చేస్తాను, లేదా నేను ఫాదర్గా యాక్ట్ చేస్తాను, మీరు డాక్టర్గా యాక్ట్ చేస్తారు, అది యాక్సెప్ట్ చేస్తారా? లేదా ఒక అమ్మాయి ఎవరో నా ప్రేయసిగా యాక్ట్ చేస్తుంది, నేను ప్రియుడిగా యాక్ట్ చేస్తాను, అది యాక్సెప్ట్ చేస్తారా? వీరన్ని ఎందుకు నిజంగానే నిజ జీవితంలో కూడా ఇలాంటి వాడే అని అనుకోవాల్సినంతటి ఘోరమైన ఆలోచన ధోరణి ఏ ఒక్కరికి ఉండకూడదు. పాత్ర అంతే, అది నిజం కాదు కదా. అవును, ఆ సన్నివేశం నిజం, అదొక భాగం. అలాగా ఆ పాత్ర చాలా బీభత్సంగా ఎవరు ఆ మేనకోడలతో కలిసి అన్ని సెక్స్ సీన్స్లోని పాల్గొనడం, అదంతా నిజమా? కాదు. నటనగా ఎప్పుడైతే మీరు తీసుకోలేదో, నిజంగానే ఇతను చాలా క్రూరుడిలా ఉన్నాడని మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆ ఫెయిల్యూర్ మీది. అలాంటి పాత్ర ఎందుకు చేశారు అని అడగటం అన్నది ఏంటంటే, ఈ సైన్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ప్రేక్షకుడు. సినిమా సామాన్య ప్రేక్షకుడికి చాలా దగ్గర అవ్వడానికి కారణం ఏంటంటే, పాపం నిజమని నమ్ముతూ ఉంటాడు, నిజం అనుకుంటూ ఉంటాడు. అలాగా మనం బీచ్లోను, అలాగా మనం రోడ్ల మీద, అలాగే మనం కొండల మీద అలాగే డ్యాన్స్ చేసే అవకాశం మనకు కూడా వస్తే బాగుందని భ్రమపడుతూ ఉంటాడు సామాన్యుడు. అలాగే 10 మందిని నేను కూడా కొట్టేస్తే ఆ శక్తిమంతుడిని అయిపోతే చాలా బాగుంటుంది అనుకుంటూ ఉంటాడు.
అది దుర్మార్గమైనటువంటి ఒక మావయ్య చైల్డ్ అబ్యూజ్ దీని మీద చేసినటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అది. అవును, చాలా బాగా ఆడింది సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్టర్. అది చూసి నా మిత్రులే చాలామంది అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేసావు, నువ్వు చేయడం ఏం బాగోలేదు. అది క్యారెక్టరే బాబా, క్యారెక్టర్ ఎవరు ఏంటి ఏదో నేనేదో నిజంగానే చేసినట్టు మాట్లాడతారేంటి అని. పాత్ర ఇప్పుడు ప్రేమించే సన్నివేశాలు ఉంటాయి, నిజంగా ప్రేమించేస్తున్నాడా, అక్కడెందుకు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, ఇక్కడ ఈ సన్నివేశంలో నాలాంటి పాత్ర నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే అది నిజమని నమ్ముతున్నావు, ఇది నిజమే కానీ నిజమని అనేసుకుంటున్నావు. అంటే అదొక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది జనాలు ఇప్పటికీ. స్టిల్ నెగిటివ్ రోల్ అనగా, విలన్ రోల్ అనగా, ఏదైనా ఇలాంటి మీరు చేసే పాత్ర లాంటి పాత్రలైనా జనాలు ఎందుకో మరి తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక హాట్ టాపిక్ కావాలి, వాస్తవాన్ని వాస్తవంగా చూపించేటప్పుడు హాట్ టాపిక్ కావాలంటే వాళ్ళు గబాలనే అది నిజమైనటువంటి సంఘటన అని అనుకునే అంత వీక్ పర్సన్స్ కొంతమంది ప్రేక్షకులు. ఒక లేడీ జర్నలిస్ట్ రిపోర్టరు ఒక ఆమె, మీ మీద నాకు చాలా కోపం ఉంది సత్యానంద్ గారు, ఎందుకంటే మీరు ఆ సినిమాలో చేసినందుకండి అంటే చాలా ఫూలిష్గా అనిపించింది నాకు. ఒక రిపోర్టరు లేకపోతే జర్నలిస్ట్ ఎవరో మొత్తానికి ప్రెస్కి సంబంధించిన వాళ్ళే అంటే ఒక పాత్ర యాక్ట్ చేస్తే మీరు అది నిజంగానే సత్యానంద్ ఇలాంటి వాడు అని అనుకునేంత దిగు స్థాయి ఆలోచన విధానం వాళ్ళకు ఉండడం నేను అంగీకరించలేకపోయాను. ఓకే, ఇప్పుడు విమర్శకుడు ఉంటాడు, అవును, విమర్శించేవాడు ఏం చేస్తాడు, బాగుంది బాగోలేదని చెప్తాడు. సత్యానంద్ గారు ఇలాంటి పాత్ర చేయడం మాకు ఇష్టం లేదంటే అది నీ పర్సనల్ ఒపీనియన్. అప్పుడు నా మీద ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం, ఒక గౌరవం, ఒక ప్రేమ ఉండి నాకు ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుందో అని భయం, ఒక భ్రమతోటో లేకపోతే ఇంకోటో అలాగ అనడం అన్నది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతెందుకండి ఆ సినిమా నా మిస్సెస్ చూసి వచ్చి చాలా పెద్ద గొడవ పెట్టేసుకుంది. చూసారా? అప్పుడు మరి మీరు ఎలా కన్విన్స్ చేశారు? నేను యాక్సెప్ట్ చేయను, ఎవరు ఏం మాట్లాడినా నేను ఒప్పుకోను, సారీ చెప్పడాలు అవి ఉండవు, నా ఇష్టం అంటాను నేను. నా ఇష్టం నేను నా స్టూడెంట్స్ని ఏమైనా మోటివేట్ చేస్తానంటే ఏదైనా పాత్రకు న్యాయం చేయాలి, పాత్రకి అనుగుణంగా ప్రవర్తించాలి. చెడ్డ పాత్ర మంచి పాత్ర అన్నది కాదు, ఏది యు టేక్ ఎనీథింగ్, అది క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. అది నిజం కాదు, నిజంలాగా మనం భ్రమింపజేస్తాం అవతల వాళ్ళని. మిమ్మల్ని క్యారెక్టర్లో జనాలు బయట ఓన్ చేసుకున్నారు అంటే మీ క్యారెక్టర్ అద్భుతంగా మీరు చేసేసి క్లిక్ అయినట్టండి అంతే. నేను ఈ ఊర్లో జగదాంబ దగ్గర అక్కడికి ఏదైనా పని మీద అలా ఊరికి నేను ఎప్పుడైనా పని ఉంటే అలా వెళితే ఎంతమంది అడుగడుగున ఆపి నన్ను చాలా అప్రిషియేట్ చేసేవారు ఆ సినిమా గురించి, ఆ సినిమా విషయంలో. ఇప్పుడు మేమున్న గేటెడ్ కమ్యూనిటీలో కూడా సెక్యూరిటీ వాళ్ళు, ఈ కొంతమంది పని వాళ్ళు వీళ్ళు సార్ మీ సినిమా చూసాం సార్ అని నేను అడుగుతాను, క్రిమినల్ ప్రేమ కథ సరే దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనే బిల్లా రంగాని రీసెంట్గా వచ్చినటువంటి అంటే 4 years ఎంత అయింది, బిల్లా రంగాని ఆ ఫిల్మ్లోని చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాను, ఒక స్కూల్ టీచర్ క్యారెక్టర్ చేశాను. అవును, దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడరు. అది గాంధీ తత్వం ఉన్నటువంటి పాత్ర, అది ఎవరు మాట్లాడరు, ఒక్కలైనా మాట్లాడతారేమో. చాలా మంచి అద్భుతమైన ఆ పాత్ర, ఆ డైరెక్టర్ చాలా బాగా తీర్చిదిద్దారు. హ్యూమన్ బీయింగ్ మంచొద్దు మనకి, దాని గురించి అసలు మాట్లాడరు ఎవరు.
అస్సలు మాట్లాడు. ఎవరైనా మాట్లాడితే క్రిమినల్ ప్రేమ కథ గురించే మాట్లాడతారు. అందులో మీరు బాగుంటారు కదా సార్. కదా ఒక ఒక ఎడిటరు మీ గురువుగారు అంటావు, మీ గురువుగారు ఒక క్యారెక్టర్ చేశారు, రావాలని నేను చూపిస్తాను ప్లే చేసి అని అన్నాడు. మీ గురువుగారు ఏంటి ఇలాంటి పాత్ర చేశారు? ఒక ఎడిటర్ గారు అలా అనొచ్చా? అనకూడదు. వెంటనే ఆ అబ్బాయి హర్ట్ అయిపోయి, అతను డాక్టరు, హర్ట్ అయిపోయి నాకు ఫోన్ చేసి ఆ సినిమా చూసిన వెంటనే, సార్ ఎందుకు సార్ అలాంటి క్యారెక్టర్ చేశారు? నటన నిజమని భ్రమింపజేసేది తప్పించి నిజం కాదన్నది నా శిష్యుడే ఒకడు ఫోన్ చేసి అడిగితే నాకు అప్పుడు బాధ అనిపించింది. ఏదైనా చేయవలసిందే. క్యారెక్టర్ అన్నది డిమాండ్ చేసేటప్పుడు ఏదైనా సరే మనం పెర్ఫామ్ చేసి ప్రూవ్ చేయాలి, అంతే తప్పించి అది నిజమని అనుకో. ఇప్పుడు ఒక హీరోని, ఓ హీరోయిన్ని ఓ డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్, బాబు నీకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఎంత అంటే పిచ్చి ప్రేమ అనమాట, అంటే అది సీన్ వరకే. సినిమా షూటింగ్ తర్వాత కూడా పిచ్చి ప్రేమ ఈ అబ్బాయి చూపించాడు అనుకోండి, అది తప్పు కదా. ఆ నెంబర్ తీసుకొని 10 సార్లు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి వేధిస్తూ, సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా నువ్వు నాకు అంతే ఇష్టం అని అంటే మళ్ళీ అది తప్పే. ఇద్దరు పరస్పరం అంగీకరించుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చారనుకోండి, కరెక్ట్, అది కరెక్ట్. పాత్ర దానికి ఒక పరిధి ఉంటుంది. ఒక క్యారెక్టర్కి సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ మేర ప్రవర్తించమని కథ సూచిస్తుంది, పాత్ర సూచిస్తుంది, డైరెక్టర్ గారు డిజైన్ చేస్తారు. అకార్డింగ్ టు దట్ ప్రవర్తించాలి తప్పించి అది నిజంలాగా అనుకోకూడదు, నిజంలాగా అనిపించేలాగా నటించాలి. ప్రేక్షకుడిని పట్టుకోవడం కోసం నిజమని భ్రమింపజేసి నిజమే సుమ టు మేక్ బిలీవ్ అని అంటాం. అవును కదా, అలా చేయాలి క్యారెక్టర్ని. అప్పుడు బాగుంటుంది. అది ఏదో ఒక విలన్స్ అందరూ మరి అలాగైతే విలన్స్ అందరినీ ఎన్కౌంటర్ చేసేయాలి అలాగైతే కదా. విలన్లుగా నటించే వాళ్ళని రోడ్డు మీద తెరవకూడదు. అవును, ఎందుకంటే మనకు నచ్చిన హీరోని బాధ పెట్టేస్తూ ఉంటారు, నానా కష్టాలు పెట్టేస్తూ ఉంటారు. అవును, వాళ్ళ కుటుంబాన్ని అవమానపరుస్తూ ఉంటారు కథల్లోని, వాళ్ళ ప్రేయసుల్ని అవమానపరుస్తూ ఉంటారు, బంధిస్తారు, ఎన్నెన్నో చేస్తారు. మరి వాళ్ళని సొసైటీ ఎప్పుడు ప్రశ్నించలేదే, ఈ క్రిటిక్స్ ఎప్పుడు అడగలేదే, మీరు ఎంత దుర్మార్గమైన పాత్ర చేశారు అని అనలేదే. నన్ను ఎందుకు అడిగారు? ప్రేమ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని అడిగారు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ఒక స్కూల్లో స్టూడెంట్స్కి ఒక ఇంట్లో పేరెంట్స్ కన్నా టీచర్కి బాగా ఎక్కువ తెలుస్తుంది స్టూడెంట్స్ గురించి. ఆ సైకాలజీ తెలిసిపోతుంది, ఏంటి వాట్ ఈస్ హీ అని. అలానే సత్యానంద మాస్టర్ ఎంతోమంది స్టార్స్కి ఒక హీరో కదా, అంతమంది సూపర్ స్టార్స్ని చేశారు. సో అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారంటే ఒక మనిషిని ఈజీగా స్టడీ చేసేయచ్చు, అంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు, అంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారు. కానీ అలాంటి సత్యానంద మాస్టర్ లైఫ్లో కూడా ఎందుకు మోసం చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు, ఎందుకు మోసపడ్డారు సత్యానంద మాస్టర్? ఇప్పుడు అందరూ ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంటారండి. మోసగాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ మోసం చేస్తారు? ఆర్థికమైనటువంటి మోసం చేస్తారు. అంతవరకు అంటే వాళ్ళకి ప్లాన్ ఉంటుందో మరి ఏంటో, మరి ఏదో సమయంలో ఇతన్ని మనం దెబ్బతీయాలి అని ఒక ప్లాన్తో నా దగ్గరికి ప్రవేశిస్తారో ఏంటో నాకు తెలియదు. కొంతమంది ఏంటంటే లోపల మనిషి అనే ఉంటాడండి, మనిషిలో మనిషి ఉంటాడు కదా. మనం మనిషిలో మనిషిని విపరీతంగా మనకు తెలిసిన ప్రతి మనిషిని స్టడీ చేసుకుంటూ వెళితే ఈ జీవితం చాలదు. మనకి ఒకప్పుడు వచ్చి చాలా ఆంతరంగికంగా ఉన్నారు, చాలా చక్కని ప్రవర్తన, బాగా మాట్లాడతారు, మంచిగా అని నమ్ముతాం. వాళ్ళని మనం ఎలాగ అనుకుంటాం? మోసం చేస్తారని ఏ రకంగా అనుకుంటాం? కొన్ని సంవత్సరాలు లేని ఒక
బ్యాడ్ ఒపీనియన్ సడన్గా వాళ్ళు చేసిన పని వల్లే మనం గుర్తిస్తాం తప్పించి వాడు చెడు చేస్తే మనం గుర్తిస్తాం. మా మోసం చేసేవాడు వాడికి లిమిట్స్ ఏ ఉంటాయండి. వాడు చూసి నేనే అడిగాను. ఆ డానీ అని ఒకడు నా దగ్గర మా నాటకాలకు పనిచేసేవాడు. వాడు బాగోలేదు ఏంట్రా అంటే ఇలాగ అప్పులు చేస్తాను మా అమ్మాయి పెళ్ళికి. ఏంటి అంటే ఇలా గంజి అన్నం తింటున్నామండి. అరే ఏంటి ఇలాగ అయిందని చెప్పి ఎంత అంటే 3.5 లక్షలు ఎంత అన్నాడు. ఎవరెవరికి ఏంటి పేర్లు రాసుకుంటా అని చెప్పేసి నేను స్వయంగా వెళ్ళి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళి తీర్చేసి నువ్వు రూపాయి కట్టనక్కర్లేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్లే కడుతున్నాడు, అసలు తీర్చలేకపోతున్నాడు. అంటే నేను చేసింది చాలా పెద్ద సహాయం కదా. అవును, కొంతమంది జీవితాలను నిలబెట్టాను. అలాంటి వాళ్ళు కూడా ఎందుకు మోసం చేశారు? నైజం అంటాను నేను. మోసం అన్నది ఏంటంటే తినేసి మర్చిపోవడం, మన దగ్గర నుంచి అన్నీ తీసేసుకొని అది అసలు ఏం కాదని అన్నట్టు ప్రవర్తించడం, ఇంకా చాలదని అనడం, ఇవన్నీ ఎలాంటివి అంటేనండి ఇవన్నీ మోసగాళ్ళ తాలూకా మోసం చేసేవాళ్ళ నైజాలు అన్నమాట. అప్పుడు అయ్యో ఏంటి నేను ఇంత చేస్తే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి, వీళ్ళు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారేంటి, చాలా బాధ అనిపిస్తుంది. ఏం లేదు, నాకు మా ఫ్లాట్ వర్క్ అవుతూ ఉంది, నేను చాలా సహాయం చేశాను కదా, నేను డేకి 300 ఇస్తాను రా నీకు, నువ్వు వచ్చి మా ఫ్లాట్లో వర్క్ మానిటర్ చేసుకో. ఎందుకంటే వాడు అలాంటి పనులు చాలా బాగా చేస్తాడు. వాడు సింపుల్గా ఏంటంటే నాకు కాళ్ళు పీకేస్తున్నాయి సార్, మళ్ళీ రోజు రిక్షా తొక్కడానికి వెళ్తున్నాడు. ఇంత సర్కిల్ ఉంటే వాడినే ఎందుకు అడిగారండి అని మీరు అడగచ్చు. ఎవరి పనులు ఎవరు మానుకొని వస్తారు. వాడు రోజు వెళ్తున్నాడు, రిక్షా తొక్కుతున్నాడు, వాడి పని అటు చేసుకుంటున్నాడు. వాడే చెప్తున్నాడు నువ్వు వీళ్ళకు కాళ్ళు పీకుతున్నాయి అంటున్నావు కదా, నీకు ఎంత వస్తుందంటే 200-300 వస్తుంది. నేను 300 ఇస్తాను రా రోజుకి, నువ్వు అక్కడ ఉండి నువ్వు చూసుకోరా అనేసి అంటే వాడు రాలే. అది మోసం కదా. కృతజ్ఞత నీకు ఎక్కడుంది? నీకు లేదు, నీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా లేదా కృతజ్ఞత? నిన్ను అప్పుల్లోంచి బయటికి తీసేసానే, నీకు అసలు ఏమి అనిపించదా? నువ్వు నా మాట వినకుండా తప్పించుకొని తిరగాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? నేనేం ద్రోహం చేశానండి. అలా చాలామంది, ఒకళ్ళు కాదండి, చాలామంది మిమ్మల్ని మోసం చేశారనే విషయం అయితే మాకు అది తెలిసింది సార్. మనకేంటంటే ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తే మనం మోసపోయామని బాధపడతాం కొన్నాళ్ళు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మర్చిపోయి రెండో వ్యక్తిని కూడా మనం అలానే నమ్మేస్తాం. ఆ రెండో వ్యక్తి కూడా మనకి దెబ్బ కొట్టేటప్పుడు అప్పటికీ మనకి జ్ఞానోదయం అవ్వదు, మూడో వ్యక్తి వరకు వెళ్తాం. అలాగా రోజు రోజుకి ఏంటంటే కొన్ని రోజులకి సంఖ్య పెరుగుతుంది కానీ మనలో మార్పు అనేది అతి తొందరగా రావడం కష్టం కదా. సో ఇలాంటి టైంలో ఒక వ్యక్తిని కొంత టైం అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒక మనిషితో మాట్లాడాలన్నా కూడా వీడు అదే కేటగిరీ ఏమో అన్న ఒక భయం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాడు మంచివాడైనా మనం జడ్జ్ చేసేది ముందు నేను దెబ్బతిన్నాను కదా, ఇప్పుడు కూడా తింటానేమో అన్న ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఒక విజన్ వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో ఈ పర్సన్స్ దగ్గర మీరు తెలుసుకున్నది ఏంటి అంటే ఒక కొత్త పర్సన్ పరిచయం అయ్యేటప్పుడు అంటే ఆ టైంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు? అంటే అన్ని దెబ్బలు తగిలాయి కాబట్టి. అన్ని దెబ్బలు 1-2 కాదండి, అలాంటి దగ్గర 9-10 దెబ్బలు తగిలినాయి. అయితే మనం చాలా పొరపాటు చేసామని అనుకుంటాం, ఎవరికి చెప్పలేదు కదా సహాయం చేస్తున్నప్పుడు, నాకే కదా సొంతం. ఇవాళ ఈ సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి ఇవాళ నేను ఓపెన్ అయ్యాను. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా నేను చెప్పలా. సహాయం పొందిన వాళ్ళు చెప్పలేదు, సహాయం చేసిన నేను చెప్పలేదు. అంటే నేను మోసం చేశాను మా ఇంట్లో వాళ్ళని, అవతలవాడు మోసం చేశాడు మా ఇంట్లో వాళ్ళు కదా. అవును. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మన గోల్ ఏంటో ఆలోచించుకుంటూ ప్రయాణం చేస్తాం. కానీ వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాలు చదువుకోవడం, వీడు మంచివాడా మోసం చేస్తాడా అని స్టడీ చేయడం అది కాదు కదా మన ప్రయాణంలోని భాగం. అది కాదు మన ప్రయాణంలో
అంటే నా ప్రయాణంలోని నాకేం కావాలంటే నా స్టూడెంట్స్ బాగా నేర్చుకోవాలి, బాగా అచీవ్ చేయాలి, వాళ్ళు కళ్ళకళ్ళాడుతూ ఉండాలి, సంతోషాలతో ఉండాలి, వాళ్ళు గెలిచి ఇండైరెక్ట్గా నన్ను గెలిపిస్తూ ఉండాలి. ఇది నా ప్రయాణం. ఏముందండి, కుర్రాడు ఎంతమంది దగ్గర మీరు నమ్మరు, ఒక 35 lakhs చెక్స్ బౌన్స్ అయిపోయినవి ఉన్నాయి. 35 lakhs స్టూడెంట్స్ నేర్చుకొని పనికిరాని చెక్కులు ఇచ్చేసి మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏమడుగుతాం? అంటే వాళ్ళ మీద కోర్టులో కేసు వేస్తానా? నేను వేయలేను కదా. ఆ లాయర్ల చుట్టూ, ఆ కోర్టు చుట్టూ నేను తిరగాల? నేను నేర్పించిన విద్యార్థికి నేను ఇచ్చినటువంటి విద్య నాకు చాలా ఇంపార్టెంట్. వాడు నాకు మోసం చేయడం అనేది వాడికి ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళందరూ ఏం చేశారు? నష్టపోయారు, వెలుగులోకి రాలేదు. ఎందుకంటే నువ్వు ఒకళ్ళకి మోసం ఎప్పుడైతే చేసావో డెఫినెట్గా నువ్వు అభివృద్ధిలోకి రావు. నువ్వు ఇచ్చిన మాట తప్పేవెప్పుడో నువ్వు అభివృద్ధిలోకి రావు. అది ఫెయిల్యూర్కి సంకేతం. ఆర్థికంగా నువ్వు ఏదో చేసేసాను అని అనుకోవచ్చు, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితి నువ్వంటే ఎవరైనా మోసం చేస్తే ఆ మోసం చేసే వ్యక్తులు, మాట నిలుపుకోలేని వ్యక్తులు అభివృద్ధిలోకి రారు. వాళ్ళు శాశ్వతంగా ఫెయిల్ అవుతారు. కానీ మోసం కాబడ్డవాడు ఏంటంటే శాశ్వతంగా సక్సెస్ అవుతూ ఉంటాడు. అర్థమైందండి? సో మనం గ్రేడ్ చేయలేమమ్మా. మనం గ్రేడ్ చేసి సహాయం చేయడం అది చేయలేము. ఆ టైంలో ఆ వ్యక్తికి మనం ఇలా చేద్దాం అని అనుకుంటాం. అవతల వాడికి ఆ జ్ఞానం లేనప్పుడు, ఆ బుద్ధి లేనప్పుడు, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ గౌరవం లేనప్పుడు, అయ్యో ఇవాళ తింటున్నది ఎవరి నుండి, ప్రశాంతమైన జీవితం ఎవరి నుండి దొరికింది అంటే పలానా ఆయన నుంచి దొరికింది మనకి అనే ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉండదో, ఆ ప్రశాంతంగా తింటున్నాం అన్నది ఆ రోజుని కోల్పోతారు వాళ్ళు. ఆ కోల్పోయిన వాళ్ళు శాశ్వతంగా కోల్పోతారు. తాత్కాలికమైన విజయం వాళ్ళది, పర్మనెంట్ సక్సెస్ కాదు అది. జస్ట్ పీరియాడికల్ సక్సెస్ అంటారు. అక్కడ ఇప్పుడు సక్సెస్ అయిపోయి చేతులు కడిగేసుకొని ఏదో మనం అమ్మయ్య భలే మోసం చేస్తాం అని అనుకోవచ్చు. కానీ ముందు కాలం ఏం చెప్తుందంటే, కాలం చాలా పెద్ద పాఠం చెప్తుంది. చాలా మామూలు పాఠం కాదు, అసలు నలిపేస్తుంది కాలం. భగవంతుడు తలక నిర్ణయం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. మోసం చేయడం అనేది అన్నిటికంటే పెద్ద నేరం. మాట నిలుపుకోవడం అనేది అన్నిటికంటే చాలా గౌరవమైనటువంటి నిర్ణయం. ఎక్సలెంట్ సార్. సో సార్, ఇప్పుడు ఒక స్టార్డమ్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి అంత ఈజీ కాదు. అలాంటిది మీకంటూ ఒక నేమ్ని, మీకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసుకున్నారు. సో అంత బ్రాండ్, అంత నేమ్ ఈ 23 yearsలో రావడం, అదే బ్రాండ్ అంత స్టాండర్డ్గా ఉండడం అనేది కూడా చాలా చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఒక 5 years వస్తారు, మంచి టాప్ దాంట్లో ఉంటారు, మళ్ళీ అలా స్లోగా స్టార్డమ్ పోతుంది. అలాగా 23 years నుంచి ఒకటే ప్రాపర్ వేలో వెళ్తూ ఒకటే స్టాండప్ అనేది చాలా చాలా అద్భుతంగా మెయింటైన్ చేసుకొని వచ్చారు ఇప్పటి వరకు. బట్ అంత ఈజీ కాదు, దీని వెనకాతలు కూడా ఎంతో కొంత కష్టం ఉండే ఉంటుంది. సో అలాంటి కష్టంలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలాంటివి? సో ఈ రోజు వరకు ఇంత స్టెబిలిటీగా, ఇంత స్టాండర్డ్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం. ఏముంది, ఒకప్పుడు 92 జాన్లోని మొదలుపెట్టిన క్లాసెస్ ఎలాగైతే చెప్పానో ఎప్పుడు అలాగే చెప్పాను అనుకోండి, నేను ఎక్కడో ఆగిపోయి ఉండేవాడిని. నేను ఎప్పటికప్పుడు ఏంటంటే మార్చుకుంటూ వస్తూ ఉంటాను. నా కాన్సెప్ట్స్ అన్నీ అలాగా ఒకటి మారిపోతూ ఉంటాయి. ఒక బ్యాచ్కి చెప్పినట్టు రెండో బ్యాచ్కి చెప్పను, ఆ రెండో బ్యాచ్కి చెప్పినట్టు మూడో బ్యాచ్కి చెప్పను. కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ అలా ఉంటాయి.
జనరల్గా చెప్పాల్సినవి టాపిక్స్ ఎప్పుడు అన్ని బ్యాచ్లకి కంటిన్యూ అవుతాయి. కొన్ని కాన్సెప్ట్స్ని సమయానుకూలంగా సందర్భానుసారంగా మార్చుకుంటూ కొత్తవి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎవరైనా, ఇప్పుడు నేనే కాదండి, ఎవరైనా సరే ఒక పనిని మనం ఆ పని మీద మనం తింటూ మన కుటుంబ సభ్యులను కూడా మనం పోషించి మన చుట్టూ ఉన్న వాళ్ళని, దీనికి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా బాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది కదా మనకి అన్నం పెడుతోంది అని అనుకున్నప్పుడు దాన్ని చేజేతులారా ఎవరు పాడు చేసుకోరు. అవును. దీనివల్ల ఎంతోమంది లాభపడుతున్నారు అన్నప్పుడు ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ దాని మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. ఇది కనుక ఆగిపోతే ఏంటవుతుంది అని అంటే దాని రుచి ఇప్పుడు తెలిసింది. ఎలాగా? ఈ లాక్డౌన్లో తెలిసింది. 4 monthsగా నో క్లాసెస్, నో ఇన్కమ్. నన్ను చూసి నా ఇంట్లో నా మిసెస్ అసలు లాక్డౌను, ఇన్కమ్ లేకపోవడం, దాని గురించి అసలు ఏంటి మాట్లాడడం ఏంటి ఎప్పుడు? ఎందుకు మాట్లాడాలి? ఉన్నప్పుడు మాట్లాడేమా ఏమన్నా? ఇన్ని సంవత్సరాలు విపరీతంగా వర్క్ చేసి బాగానే సంపాదించుకొని ఉన్నప్పుడు ఏదో 4 నెలల గురించి ఎందుకు దిగులు పడిపోవాలి? 4 కాకపోతే 4 ఏళ్ళు ఉండదు, ఎందుకు దిగులు పడాలి? అలా ఉండాలి. ఉన్నప్పుడేమో ఊరికే గెంతేయడం, లేనప్పుడు కుమిలిపోవడం, అది చేయకూడదు. మరి ఎన్నోసార్లు ఏవో పనుల మీద ఉండి భోజనం స్కిప్ చేసేస్తూ ఉంటాం. కానీ వండుకోవడానికి అవకాశం లేదు, తినడానికి డబ్బులు లేవు అనేటప్పుడు ఎక్కువ బాధపడిపోతాం. అన్నీ ఉన్నప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఉండవో డబ్బులు అప్పుడు కొనుక్కోవడానికి ఏం లేదని ఎక్కువ బాధపడిపోతాం. అదే వద్దంటాను నేను. అది మంచి పద్ధతి కాదు. లేదా ఓకే, ఉందా ఓకే, బాగుందా ఓకే, అస్సలు లేదా ఓకే, అది అలా ఉండాలి. నా పర్సనల్ ఒపీనియన్. అంతేగాని ఊరికే ఎగిరి గంతేసేసి ఒక్కోసారి ఊరికే విపరీతంగా వచ్చేస్తూ ఉంది కాబట్టి విపరీతమైన ఏదో స్పెషల్గా బంగారాన్ని ఏమైనా కొనుక్కొని తింటామా? తినం కదా. అయితే ఆ ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేస్తే వాళ్ళందరూ సంతోషిస్తారనేది నా కాన్సెప్ట్. మనం చేసే సహాయం ఇతరులకు ఇష్టం ఉండదు. ఎవరికి? ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను అభివృద్ధిలోకి రావడానికి దోహదపడేది ఎవరు? సహాయపడేది ఎవరు? ఇంట్లో వాళ్ళే. వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తే కదా నేను నా ప్రొఫెషన్లో సక్సెస్ అవుతాను. ఎందుకంటే వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్ళడానికి అవ్వదు, వాళ్ళని ఎక్కడ తిప్పడానికి అవ్వదు, ఓ షాపింగ్కి వెళ్ళడానికి అవ్వదు, దగ్గరుండి ఇది కొనుక్కో ఇది బాగుంది అని అనడానికి అవ్వదు, ఏమీ అవ్వదు. అన్నీ మిస్ అవుతున్నది ఎవరు? నేను, నన్ను నమ్ముకొని ఉన్న నా ఇంట్లో నా భార్య, నా కొడుకు, వాళ్ళు. అలాగే నన్ను నమ్ముకోవడం బయట వాళ్ళు కూడా ఉంటారు, నా దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు కదా. కొంతమందిని చదివిస్తున్నానని చెప్పాను. వాళ్ళు ఏమిటి ఆశిస్తారు? టైం వచ్చేసరికి ఫీ పే చేసేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. ఆ టైం వచ్చేసరికి మాకు ఏంటది కాలేజ్ డ్రెస్లో, స్కూల్ డ్రెస్లో మాకు ఇచ్చేస్తే చాలు, మాకు కావాల్సిన బుక్స్ ఇస్తే చాలు అని అనుకుంటుంటాను. ఆ టైం వచ్చేసరికి నేను వాళ్ళకి గుర్తొస్తాను. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు కదా. మిగతా సమయం అంతా కొంతమంది బాగా మెచ్యూర్డ్ అనుకోండి, ఎవ్రీడే నన్ను తలుచుకుంటూ సంతోషపడుతూ ట్రావెల్ చేస్తారు. అది లేదనుకోండి ఆ సమయానికి నేను గుర్తొస్తాను. కానీ ఇవేవి కావంటాను నేను. సార్ అలానే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది కదా. తెలుగు ఇండస్ట్రీ ఉంది, తమిళ ఇండస్ట్రీ ఉంది, మలయాళీ, కన్నడ, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీస్లో ఎవరైనా ఒక మంచి మాస్టర్ దగ్గర ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే చాలా ఇండస్ట్రీస్ నుంచి ఫస్ట్ చెప్పేది ఏంటంటే విశాఖపట్నంలో సత్యానంద్ మాస్టర్ ఉన్నారు, మంచి సూపర్ స్టార్స్ని రెడీ చేశారు, సో అక్కడికి వెళ్ళండి అని రిఫర్ చేస్తారు. అలానే నెంబర్ ఆఫ్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఉన్నాయి. సారథి సురేష్ బాబు గారి ప్రొడక్షన్స్, అక్కడ కూడా యాక్టింగ్ నేర్పిస్తారు. ఇలాంటి నెంబర్ ఆఫ్ రామానాయుడు స్టూడియోస్. మీరు ఎంతోమంది శిష్యుల్ని రెడీ చేశారు. అందులో వాళ్ళు కూడా నాటకాలు కానీ, యాక్టింగ్ కానీ ఇలాంటి నేర్పించే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా
సురేష్ బాబు గారి అబ్బాయి కూడా అభిరామ్ నా స్టూడెంట్. అలాంటి స్టూడియో పర్సన్ కూడా వాళ్ళకి ఓన్ స్టూడియో ఉండి కానీ యాక్టింగ్ నేర్చుకోవడానికి మాత్రం మీ దగ్గరికే పంపిస్తున్నారు. అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద సెలబ్రిటీస్, పెద్ద హీరోస్ కూడా మిమ్మల్ని రిఫర్ చేస్తారు. అంటే మీలో ఎలాంటి క్వాలిటీస్ నచ్చాయని రిఫర్ చేస్తారు? అసలు ఎందుకు మిమ్మల్ని రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అంటే మీకంటూ ఒక ప్రత్యేకతలు ఉంటాయనేది మీకు తెలిసిపోతుంది. అంటే ఎవ్రీ ఇయర్ చేంజింగ్ వస్తూ ఉంటుంది. అంటే ఎలాంటి చేంజింగ్స్ వల్ల మిమ్మల్ని రిఫర్ చేస్తారని మనకి ఇప్పుడు ఏంటంటే కమిటెడ్గా మనం ఈ ప్రొఫెషన్ మీద బ్రతుకుతున్నాం. వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళు ఇంకోలా ఊహించుకొని ఇంకోలా అవ్వాలనే ఆశతోటి మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళని ఎలాగైనా ఆ స్థితికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అంటే మనం మన పర్సనల్ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ప్రొఫెషన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు గెలిచేలాగా మనం టార్గెట్ చేసి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి చెప్పినట్టయితే చాలా గొప్పగా రిజల్ట్ వస్తుంది అని అనుకోవడం తప్పించి తర్వాత ఏంటంటే తిట్టడం కానీ, మనసు నొప్పించి నేర్పించడం కానీ, డిస్కరేజ్ చేసి నొప్పించడం, అంటే నీకు రాదురా సరే నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వు అని అనడం కానీ చేసామనుకోండి, ఈ యాక్టింగ్ ఎస్పెషల్లీ ఇది రాదు. నేను నా స్టూడెంట్స్ అందరినీ ఏమండి అని పిలుస్తాను. కొంతమంది అడుగుతారు, ఎందుకు సార్ ఏమండి అంటారు? ఒరే అని పిలవండి పర్వాలేదు అని అంటారు. నేను పిలవలేను. వాళ్ళని గౌరవించి, వాళ్ళని బుజ్జగించి, లాలించి నేర్పిస్తాను. అద్భుతమైన సైన్స్ నేర్పిస్తాను వాళ్ళకి. అదంతా నా దగ్గర ఎంత శక్తి ఉందో అంతా తీసేసుకోండి బాబు అని అంటాను. నా దగ్గర ఇంత తీసేసుకోండి, ఇచ్చేస్తానంటాను. ఒక్క విషయం దాచుకోకుండా అన్నీ చాలా డీటెయిల్డ్గా వాళ్ళకి నేను చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాను. మనకి అదే నా సక్సెస్కి కారణం. అది కర్ణాటక నుంచి వస్తూ ఉంటారు. రోగ్ అనే ఒక ఫిల్మ్లో హీరో, అవును, విశాల్, అతను నా స్టూడెంట్. మరి ఇవాళ అతను కన్నడలో మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. మంచి అంటే అక్కడ నా ఉనికి అతను కాపాడుతున్నాను. ఓకే. మధుసూదన్ అని ఒక అబ్బాయి అక్కడ బెంగళూరు నుంచి వచ్చారు. 3 ఫిల్మ్స్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు సీరియల్స్లో అద్భుతమైన పేరు అతనికి, 3 మంది ఫాలోవర్స్. ఇదంతా కన్నడ, మన తమిళ్లో జయం రవి నా స్టూడెంట్, ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి. ఓకే. కన్నడలోను వంశీ అనే ఒక అబ్బాయి, డాక్టర్ పెదవీర్రాజు గారు వాళ్ళ అబ్బాయి విలన్గా చేస్తున్నారు. మంచి మంచి ఫిలిమ్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్ విలన్. ఇప్పుడు ఒక పర్సన్ని చూసి ఈ అబ్బాయి 100% ఫిలింకి సెట్ అవుతాడు. హీరోగానో, సైడ్ ఆర్టిస్ట్గానో, ఒక విలన్గానో సెట్ అవుతాడు. ఒక పర్సన్, నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా నువ్వు సెట్ అవ్వనన్నా, ఇందులో టైం వేస్ట్ చేసుకోక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని చెప్తారంట. అంటే ఎందుకు అంటే కొంతమంది అట్లీస్ట్ మనం నేర్పించి చూద్దాం అనేవాళ్ళు కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అలా ఉంటారు. బట్ మీకంటూ ఒక ప్రత్యేకతగా ఏంటంటే డబ్బులు వేస్ట్ చేసుకోక నాన్న, ఇందులో ఇదైతే నీకు సెట్ అవుదని చెప్పి పంపించేస్తారు. ఎందుకు అలా? అంతే కదండి, మనకు తెలుస్తుంది. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏ ఏ ఏ కోణంలోనూ వాళ్ళు అలాగా ఫ్లరిష్ అవ్వలేరని అనిపిస్తుంది. అనిపించేటప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు వచ్చాడు ఒకడు డబ్బులు వస్తున్నాయి అని అనుకుంటే ఏంటవుతుందంటే ఆ వాడి తలకాయ నొప్పి కూర్చుంటాడు. మన ఫ్లో అయిపోద్ది. క్లాస్ తాలూకా ఫ్లో ఏంటవుతుంది, కట్ అయిపోద్ది. ఆ అబ్బాయికి ఎక్కువ సమయం పట్టేస్తూ ఉంటుంది, మిగతా వాళ్ళకి అసహనం కలుగుతుంది. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, హైదరాబాద్లో చూసుకుంటే గల్లీ గల్లీకి కూడా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వచ్చే పర్సన్స్తో సంబంధం లేదు, వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా, టాలెంట్ ఉందా లేదా, పనికి వస్తాడా పనికిరాడా, ఆన్ స్క్రీన్కి సూటబుల్లా కాదా అని కూడా ఆలోచించారు. మనకి బిజినెస్ వస్తుంది కదా అని ఆలోచించే వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. అలాంటిది మీరేంటంటే తను సెట్ అవుతాడు సెట్ అవుదా అనేది డైరెక్ట్గా ఫేస్ని చూసి మనిషిని చూసి చెప్పి పంపించేస్తారు. నేను చెప్తాను కానండి, కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుని వస్తామండి అంటారు. వెళ్ళి వచ్చిన తర్వాత
వాళ్ళ పేరెంట్స్కి చెప్తాను, వద్దండి కరెక్ట్ కాదు మీ వాడికి అని అంటాం. అంటే వాడు బయటికి వెళ్ళి, సార్ వాడు బాధపడిపోతున్నాడు సార్, పోనీ అభివృద్ధిలోకి రాకపోయినా పర్లేదండి తీసేసుకోండి, దయచేసి చెప్పమని అనకండి అంటారు. వాళ్ళని తీసుకుంటాను. ఎందుకంటే ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నాడండి అని తల్లిదండ్రులే రిక్వెస్ట్ చేస్తారు. అవడరా బాబు అని చెప్తుంటే అయినా చెప్పండి అని అంటే, నేను చెప్పను అని మనం ఎలా అనగలుగుతాం? ఏమో ఇంకో స్టేజ్లో అంటానేమో అలా బహుశా. ఇప్పుడైతే మరి పర్వాలేదండి మీరు చెప్పేయండి అని ఎప్పుడైతే నన్ను అడుగుతారో నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట. నేను మొహమాటానికో లేకపోతే ఫోన్లో ఎందుకు బాధ పెట్టడం అని కొంతమంది అర్థం చేసుకొని చాలా చక్కగా థ్యాంక్స్ అండి మీరు మంచి సలహా ఇచ్చారు అని వెళ్ళిపోతారు. ఒక పర్సన్ని చూసి ఓకే వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు అని మనం గుర్తించడం అనేది చాలా కష్టం. ఫస్ట్ లుక్లోనే చెప్పలేం. అలాంటిది మీరు చూసిన వెంటనే బాగున్నాడు, పర్సనాలిటీ బాగుంది, ఫ్యూచర్లో మంచి హీరో అవుతాడు, లేదు అంటే టాప్ 3లో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోగా ఉంటాడు అని ఇలా ఫస్ట్ లుక్లోనే మీరు ఎలా చెప్పేస్తారు? అసలు ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా. అది ఏంటో మరి అది అది నాకే తెలియదు. మీకు ఎలా ఏమని చెప్పాను? నో, తెలియకుండా మీరు చెప్పరు. అంటే చూసిన వెంటనే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎదిగిన తర్వాత చూశాక చూశాను, చూసి భలే మంచి బ్రహ్మాండం తయారు చేయాలి, స్క్రీన్ మీద భలే ఉంటాడు, అద్భుతమైన యాక్టర్గా తయారు చేస్తే బాగుంటుంది. మనం అంటే మనం చూసినంటే మనం ఇన్స్పైర్ అవ్వాలి, అంతే కదా. అంటే మీరు ఫస్ట్ లుక్లో అంటే ఎలాంటి క్వాలిటీస్కి ఇన్స్పైర్ అవుతారు? కొంచెం ఆ మనిషికి ఉండేటువంటి రూపం, తనకు ఉండేటువంటి స్ట్రక్చర్, చూడగానే 10 మందికి అట్రాక్ట్ అయ్యే కొన్ని లక్షణాలు. నటుడు అంటే చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది నటుడు కాకమునిపే మనకు అలాగ అనిపిస్తుంది. అంటే నటుడే ఖచ్చితంగా బాగా అట్రాక్ట్ అవుతారు కదా కదా. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఉన్నారు, అతను చూసాక కూడా నాకు అనిపించింది చిరంజీవి గారినే చూస్తున్నట్టుగా ఉంది. ఆ కళ్ళు ఏంటి, చిరంజీవి గారు కళ్ళులానే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను మంచుపాలకి వర్క్ చేశాను, ఆ కళ్ళు అలాగే అనిపిస్తున్నాయి. ఏంటి ఇతన్ని భలే ఫాలో అవుతారు ఇంకా ఫ్యూచర్లో అందరూ, సో బాగా తయారు చేయాలి అనిపిస్తుంది కదా. అవును. ఇప్పుడు నరేష్ గారు అబ్బాయి నవీన్ నేర్చుకున్నారు, పెద్ద నరేష్ గారు అబ్బాయి. నాకు అబ్బాయి చేస్తా నేర్చుకున్నప్పుడు విజయ నిర్మల్ గారి మనవడు నరేష్ గారు అబ్బాయి అని నేను మొదటిసారి వచ్చి కలిసేటప్పుడు నేను ముడిపడి చూశాను. తను బాగా హెవీ వెయిట్లో ఉంటూ ఈ పర్టికులర్ ఫార్మేట్ గురించి అని చెప్పేసి ఒక 60% తగ్గి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నప్పుడు కూడా అతను ఎంత డిసిప్లిన్గా ఉండి చాలా చక్కగా నేర్చుకున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయిని చూసిన ప్రతిసారి నేను ఇదే మాట కృష్ణ గారితో కూడా అన్నాను. నాకు చలం గారని చెప్పి ఒక ఆర్టిస్టు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవారు. మీకు తెలీదు, మీరు చిన్నవాళ్ళు కాబట్టి, మాకు తెలుసు. మంచి మంచి ఫిల్మ్స్ చేశారు, టెరిఫిక్ ఈజ్ అనమాట. అతనిలో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే విపరీతమైన ఈజ్, క్యాజువల్గా మాట్లాడేసినట్టుగా. ఇప్పుడు మన రవితేజ చేస్తారు చూడండి, అలాగా న్యాచురల్ ఒక పాత్ర బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించదు. రెగ్యులర్ మనతో మనిషి మనకు బాగా తెలిసిన వ్యక్తి ఇలాంటి మనిషిని ఎక్కడో చూసామో మనం అలా చేసే అంత గొప్ప కెపాసిటీ ఉంది నవీన్కి. కానీ చూసారా, అతనికి అనుకున్న ఫిలిమ్స్ రాలా. వాళ్ళ నాన్నగారికి ఈ ఏజ్లో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. అవన్నీ కూడా ఆయన చాలా బాగా చేసి ప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయికి ఎందుకని ఇండస్ట్రీ కొంతమంది విషయంలోని కొన్ని నిర్ణయాలు ఎందుకో బాగా తీసుకోలేదని అనిపిస్తూ ఉంటుంది. అంటే దీనికి అదృష్టం కూడా కలిసి రావాలి, ఆ సమయం టైం రావాలంటాం కదా, ఆ టైం రావడం ఇవన్నీ ముడిపడి ఉంటాయి.
ఇప్పుడు చాలామందిని నమ్ముతాం. సుభాష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి, బ్రహ్మానందం గారి అబ్బాయి, వీళ్ళందరూ నా స్టూడెంట్స్. ఇంకా నేను చాలామంది పేర్లు మర్చిపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. ఒకళ్ళ ఇద్దరు 149 మంది హీరోలు, అది కాకుండా ఇంకో 100 మంది ఇతర పాత్రలు చేసేవాళ్ళు, ఒక 11-12 మంది డైరెక్టర్లు, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అందులో డైరెక్టర్లు అయిన వాళ్ళు 3, హీరోయిన్స్ అయిన వాళ్ళు 12 మంది, అందులో ఇప్పుడు టీవీ సీరియల్స్లోని హీరోలు 14 మంది వరకు వాళ్ళు ఉన్నారు. ఈ ఒకటి చాలా పెద్ద ప్రపంచం నాది. అది తెలిసిన వాళ్ళకే నేను తెలుస్తాను. ఒకసారి వర్షం ఫంక్షన్ అవుతూ ఉంది, వర్షం ఫంక్షన్ ఇక్కడ అంటే రిలీజ్ అయ్యి థియేటర్స్ విజిట్ పెట్టారు. ప్రభాస్ వచ్చి ఇన్స్టిట్యూట్కి వస్తున్నాను సార్, ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్ళిపోతాను, రండి బాబా. ప్రభాస్ శ్రీను వీళ్ళందరూ, నా మిత్రుడు అన్నంరెడ్డి కృష్ణకుమార్కి చెప్పాను ఇలాగ ప్రభాస్ వస్తున్నాను, వచ్చారు. మనం క్లాస్ అవుతోంది, వచ్చారు, కాసేపు కూర్చున్నారు, సరదాగా స్టూడెంట్స్తో ఒక ఇంటరాక్షన్ మాట్లాడుకున్నాం. సార్ ఫంక్షన్ దగ్గరికి మీరు రావచ్చు కదా. ఏమొస్తాంలేండి అంటే, లేదు సరదా రండి సార్. అదే వెళ్ళిన తర్వాత సంగం సరస్వతి థియేటర్లో ఇక్కడ వెళ్ళి, అతను నా చెయ్యి విడిచిపెట్టరు ప్రభాస్. ఫ్యాన్స్ ఏమో అతను కారు దిగిన వెంటనే అతని మీద పడిపోతూ ఉన్నారు, నన్ను లాగేస్తారు వెనక్కి. అతనేమో అంత మనిషి కదా, ఆయనేమో ముందుకు వెళ్ళిపోతారు, నా చెయ్యి వదిలేసిన బాగుంది అనిపించింది. నన్ను జనం వెనక్కి లాగేసి నన్ను ఎక్కడికో నెట్టేశారు, చివరికి వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఫ్యాన్స్ పవర్ అది ఇష్టం అండి. అలాగే నేను మహేష్ బాబుతో కూడా ఒక ఎక్స్పీరియన్స్, రాజకుమారుడు సక్సెస్ టూర్కి వచ్చేటప్పుడు అలానే కొన్ని చోట్లకి నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్తే అసలు చేరనివ్వరే దగ్గరికి. అప్పుడు నేనేం చెప్తాను, నేనే నేర్పించాను అని అంటానా? ఇప్పుడు అందరికి అర్థమైపోతుంది కదా, బాబు నన్ను అలా లాగేకండి, అతని గురువుని నేనే అని ఎంతమందికి నేను చెప్తాను. చెప్పుకోవచ్చా? చెప్పుకోకూడదు. ఎప్పుడు గుర్తించాలి తప్పించి అవతల వాళ్ళు అలా చెప్పుకోకూడదు. చిరంజీవి గారు చిన్న అల్లుడు వచ్చేటప్పుడు ఆ అబ్బాయి నేను పలానా అంటే చెప్పలా, నేను మామూలు స్టూడెంట్ అనుకున్నాను. ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నేను పలానా అండి అని అనలా. అవునా, ఇంక తర్వాత ఎవరో ఓపెనింగ్కి వచ్చిన ఒక అబ్బాయి, ఏమంటే ఆయన చిరంజీవి గారి అల్లుడండి ఆయన. అవునా, కాకపోయి ఉంటుందండి, ఎందుకంటే అతనైతే ఎవరో ఒకళ్ళు నాతో మాట్లాడతారు కదా అది. నేను అది వదిలేశాను. అప్పుడు కూడా మీరు పలానా వాళ్ళ నేను అడగలా. ఎందుకో అతనికే అనిపించి, నా మిస్సెస్ వచ్చారండి, ఒకసారి మిమ్మల్ని కలవాలని అంటున్నారు, తీసుకురావచ్చా? అయ్యో దానికే ఉందమ్మా, తీసుకురండి బాబు అని అన్నాను. అప్పుడు చెప్పలేదు ఆయన. ఆ చిరంజీవి గారి పాప వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సడన్గా డోర్ ఓపెన్ చేసేసరికి ముందు కళ్యాణ్ దేవ్, వెనకాల ఆ పాప వచ్చారు. ఎక్కడో చూసినట్టుంది అని అనిపించింది. చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. పోల్చాను వెంటనే. అమ్మ మీరు అంటే, అవును సార్. అదేంటి? అప్పుడు ఈ అబ్బాయిని మళ్ళీ ఇంకో ప్రత్యేక లుక్తో చూశాను. ఓహో ఈ అబ్బాయి అన్నమాట. దాంతో అసలు చాలా నాకు ఎక్సైట్ అయిపోయాను. అప్పుడు మా ఇంటికి పిలిచి రండి అని చెప్పేసి మా ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి, నా మిసెస్ కూడా పాప చిన్నప్పుడు 1-2 సార్లు హైదరాబాద్ అది వెళ్ళేటప్పుడు నాగబాబు గారి ఇంట్లోని అందరితో పాటు చూడడం అది జరిగింది కాబట్టి తనకి తెలుసు. అబ్బాయిని పిలిచి అతని మీద ఉండే అభిమానాన్ని మనం, అతనికి సంబంధించిన చిరంజీవి గారి మీద ఉండే గౌరవం, అభిమానం అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వాళ్ళ మీద చూపిస్తాం, అంతే కదండి. అలాగే కృష్ణ గారి మీద ఉండే అభిమానం వాళ్ళ మనవాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ మీద చూపిస్తాం. అలాగే కృష్ణరాజు గారి మీద ఉండే అభిమానం ప్రభాస్ మీద చూపిస్తాం. ప్రభాస్కి తాలూకు వాళ్ళు ఎవరిని వస్తే
ఆయన మీద వాళ్ళ మీద ఆయన ద్వారానే మనం చూపిస్తాం అభిమానాన్ని. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు మనం సెలబ్రిటీస్ అనే మాట్లాడుకుంటాం. సామాన్యులు ఇందులో ఎంతోమంది ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మరి వాళ్ళకి నేనే అండగా నిలవాలి. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వస్తారు, ట్రైనింగ్ నేర్చుకుంటారు. అలాంటి ఆ స్టూడెంట్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మీకు ఏం కావాలనుకుంటారు ఆ స్టూడెంట్ దగ్గర నుంచి? సిన్సియర్గా ఉండాలనుకుంటాను, సీరియస్గా నేర్చుకోవాలనుకుంటాను, కమిట్మెంట్ ఉండాలని అంటాను. ముఖ్యంగా ఏంటంటే నిన్న కూడా మీరు అడిగారు ఏమనంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అంటే సామాజిక అవగాహన చాలా అవసరం. అన్ని వ్యవస్థల గురించి తెలియాలి. కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియాలి. పరిపాలన అనేది ఎలా కొనసాగిస్తారన్నది తెలియాలి. సమాజం అంటే ఏంటో తెలియాలి. సమాజంలో ఉండేటువంటి వృత్తులన్నీ తెలియాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియాలి. కరెంట్ అఫైర్స్ అన్నీ తెలియాలి. దేశంలో ఏం జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు కోవిడ్ అనే ప్రాబ్లము ఉంది, దాని గురించి నాకెందుకు అని సామాన్యుడు అనుకోవడంలో తప్పులేదు, నటుడు అనుకోకూడదు. అది వస్తే ఏంటి, ఒక సఫరర్ ఏంటంటే ఎలా సఫర్ అవుతూ ఉంటాడు, వాడికి ఎలా సోకింది, ఆ వైరస్ ఎలా సోకింది, ఎలా బయటపడింది, ఇప్పుడు టెస్ట్ చేస్తే ఎలాంటి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, ఇదంతా ఏంటంటే ఎక్కువ స్టడీ చేయాలి. నటుడు అనేవాడు, నటి అవ్వాలనుకునేవాళ్ళు ఎవరైనా సరే ప్రతిదీ తెలియాలండి. ఈ మస్ట్ బి వెరీ గుడ్ అబ్జర్వర్. అది నేను తలదించుకొని నడుస్తాను, తలదించుకొని వీధిలోకి వెళ్ళి తలదించుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత తలెత్తుతాను అనుకునేవాళ్ళు యాక్టర్లు అవ్వడం చాలా కష్టం. ఓకే. పాలిటిక్స్ అంటే ఏంటో తెలియాలి. రాజకీయ నాయకులు వ్యక్తిత్వాలు ఏమిటో అన్నది తెలియాలి. పెద్దవాళ్ళందరి గురించి ఆటోబయోగ్రఫీలు అవి చదవాలి. గాంధీ గారికి ఎందుకు అంత పేరు వచ్చింది, అది చదివి తెలుసుకో, నీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఏమో ఏ టైంలో నువ్వు ఎలాంటి పాత్రని చేయాల్సిన అవసరం వస్తుందో, సమాజంలో ఉండేటువంటి అన్ని విభిన్నమైనటువంటి పాత్రలు, ప్రత్యేకమైన పాత్రలన్నింటినీ కూడా నువ్వు చూసి మెమరీలో పెట్టుకో, నేర్చుకో. ఒక దురదృష్టం కొద్దీ ఎవడికో ఒక పిచ్చి వస్తుంది, అది నిజంగా దురదృష్టమైనటువంటి బాధ. కానీ యాక్టర్ అవుదాం అనుకున్న వాడికి అది ఒక గొప్ప పాత్ర. ఒక పిచ్చివాడిని పోలిన పిచ్చివాడు ఇంకోలా అలాగే బిహేవ్ చేయడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వెర్షన్. మన హాస్పిటల్కి వెళ్ళామనుకోండి స్టడీ చేయడానికి, ఎన్నో రకాలైనటువంటి రకరకాల పాత్రలు ఉంటాయి. ఒకళ్ళలాగా ఒకడు ఉండడు, ఒకడు అలాగే ఉంటాడు, ఏమీ మాట్లాడు, ఒక్కొక్కడు అనేదో అంటూ ఉంటాడు. వీడికి వాడికి అసలు సంబంధమే ఉండదు. ఇందులో నువ్వు అందరినీ స్టడీ చేసిన తర్వాత ఎక్కడ నువ్వు అలాంటి పాత్ర చేయాల్సి వస్తే నువ్వు ఎవరిని నువ్వు ప్రాతిపదికగా తీసుకొని నిజ జీవితంలో నువ్వు చూసినటువంటి పాత్రను తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. అది ఓన్ చేసుకోవాలి. అది ఓన్ చేసుకొని ప్రేక్షకులను మెప్పించేలాగా నటించాలి. ప్రేక్షకుడు ఏమనుకుంటాడు, అంతా అతనే అని భ్రమపడతాడని మన ఎవరు కృష్ణవంశీ గారు ఒక డైలాగ్ చెప్పించారు. ఆ రంగమార్తాండలోనే యాక్ట్ చేస్తున్నాను నేను. అందులో అద్భుతమైన ప్రేక్షకుడు తాలూకా అభిప్రాయం ఎలా ఉంటుంది అన్నది ఓ మంచి డైలాగ్ ఒకటి ఆయన ప్లాన్ చేసి నాతో చెప్పించారు. ఇప్పుడు మనం ఇది ప్రాతిపదికగా అని మనం చెప్పడానికి కష్టం అండి. మీరు అడిగిన ప్రశ్నలో మంచి ప్రశ్న వేశారు. నేను చెప్పాను కదా, చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అమ్మా ఇది, ఒక 4 మాటల్లో చెప్పలేము అని అన్నాను. నాకు గుర్తొచ్చి ఇంకొంచెం బెటర్ వేలో చెప్దామని అనిపించి ఇప్పుడు చెప్పాను అనమాట. సమాజం అనేది తెలియాలి, అమ్మ అంటే ఏంటో తెలియాలి, అమ్మ మనసు తెలియాలి, నాన్నగారు మనసు తెలియాలి, అన్నదమ్ములు, చెల్లెళ్ళు, అక్కలు,
మేనత్తలు, మేనమామలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ. వాళ్ళు ఎందుకు ఇలాగే, మీ కుటుంబమే కాదు ఇతరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, సైకాలజీ, మంచి చెడు అన్నీ తెలిస్తే ఏంటవుద్దంటే మనకు ప్రపంచాన్ని మించినటువంటి టీచర్ ఇంకొకళ్ళు ఎవరు లేరండి. సమాజమే గొప్ప టీచర్. అదే ఎక్స్పీరియన్స్ నేర్పించేసి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా ఇంటర్వ్యూ చేశారండి మంజుషా గారు. చాలా మీ సమయస్ఫూర్తి చాలా నచ్చింది. క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. నా దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ని రాబట్టారు. నాకు తెలియకుండా నాలోనే ఇంకో వ్యక్తిని మీరు ఆవిష్కరింపజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అడిగే విధానం, నా దగ్గర నుంచి జవాబులు చెప్పించుకునే విధానం, ఇదంతా కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. నేను ఎంతో ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుమన్ టీవీ యాజమాన్యానికి, మీతో పాటు ఇక్కడికి విచ్చేసి ఈ షూటింగ్ అది చేస్తున్నటువంటి ఈ మిత్రులకి, సహకరించినటువంటి, ఈ ప్లేస్ ఇచ్చి ఈ లియో9 విఎఫ్ఎక్స్ సునీల్ గారికి, ఏమండి నాకు సహకరించినటువంటి నా విద్యార్థులు విశ్వ అండ్ సాయి కుమార్ గారికి, ఇంకా ఎంతోమందికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.